కళాప్రదర్శన చేసిన మన స్పెషల్ మహిళల అక్కలు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా రూపాయల విజయవంతంగా తెలియజేస్తున్నాము. ఇదే మామ కొడల చిన్న సంభాషణ నిరంతరంగా వర్తించాలని చెప్పి మనం పోయే దారిలో నా ప్రతిదిన దేవకాడ
థ్యాంక్ యూ వన్ గుడ్ అచ్చంపేట తర్వాత నెక్స్ట్ మర్చిపోయిన తిరుకపల్లి అంజి మాస్టర్ చేతులు ఏమన్నా ఏడున్నాడు ఓకే డన్ అన్న రండి లైవా మీటింగ్ వల్ల లైవ్ వస్తుంది మనకు ఒక 20 minutes సార్ తాడు ఉన్నాడు అందువేళ 20 minutes ఎమ్మెల్యే గారు రాబోతున్నారు అందరూ సంసిద్ధంగా ఉండాలి తెల్లపల్లి అండి సిద్ధంగా వచ్చి ఇక్కడ మనకు ప్యాక్ లేదు అన్ని తర్వాత శశి మాస్టర్
నెక్స్ట్ కోడి మండలు వజ్రమ్మ మీ టీం సిద్ధంగా ఉండాలి. వజ్రమ్మ అందరు రండి, దగ్గరికి రండి. తొందరగా స్టార్ట్ అయింది. కొల్లమ్మ నేను వజ్రమ్మన్నా కొల్లమ్మక్క కోడి మండలి తొందర రావాలి.
ఆలకించండి వారి ముటోరు పదే సౌకర్యమైన శంకరు కావాల్సిందిగా మరొకసారి చెప్పేస్తున్నాం. ఇప్పటి సేవల్లో మన ప్రియతమ నాయకుడైనటువంటి నాగరికత శాసనసభ్యులు పూర్తిగా రాజేష్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి విజయకుమార్ కాబట్టి తొందరలోనే మళ్ళీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి కింద వాళ్ళందరూ కూడా ఎవరు నిలబడకుండా మీకు కేటాయించిన సీట్లలో మీరు ఆశీర్లు కావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందాక వచ్చినటువంటి ప్రధాన కార్యదర్శి సుంచులింగారావు గారు ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నారు కాబట్టి ఎవరు కూడా పక్కలతో కూడా క్రమశిక్షణ తప్పకుండా కార్యక్రమం అయిపోయేంత వరకు మీరందరూ కూడా ఇదే విధంగా క్రమశిక్షణ పాటించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై జనపదం. Hey!
మన నినాదాలతోనే అన్నకు సాధారణంగా స్వాగతం పలకాలి. కాబట్టి అందరూ సిద్ధంగా ఉండాలి. మనకు జానపద కళలు నాగర్ కర్నూలు ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అయినటువంటి రాష్ట్ర అధ్యక్ష వారిని, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అయినటువంటి కవితమ్మ గారిని అందరికీ కూడా సాధారణంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఓకే తెలియజేయక రోజా ఈ కార్యక్రమానికి దయచేసి అధ్యక్షుల వారిని కూర్చోండి. అమ్మా దయచేసి తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వంగ శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, అదే గట్టి చెప్పాలి మేడం సార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సుందూలింగన్న గారికి గట్టి చెప్పాలి మేడం సార్. మన మధ్యలో ఉన్నటువంటి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అయినటువంటి కవితమ్మ గారికి గట్టి చెప్పాలి మేడం సార్. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఇచ్చినటువంటి నేతల నాయకులన్న పెద్దలు మేకల నారాయణ గారికి గట్టి చెప్పాలి మేడం సార్. కార్యక్రమానికి మన దేశం నాయకులు ఎమ్మెల్యే గారు కూడా రాబోతున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు అందరికీ స్వాగతం. మిగతా ఈ కార్యక్రమాన్ని రామ్ గారు కొనసాగించవలసిన సాధారణ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. రోజాకి దయచేసి వెనకాల ఎవరున్నారని, మన డైనింగ్ హాల్ సైడ్ ఎవరున్నారని దయచేసి కూర్చోవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. ఈరోజు జిల్లా జానపద కళాకారుల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో నాగరం జిల్లా కేంద్రంలో 20 మండలాల అధ్యక్ష కార్యదర్శుల కుటుంబ సమేతాలతో పాటు వివిధ కళారూపాల టీం లీడర్లకి ఈరోజు కుటుంబాలతో పాటు సన్మానం. అదేవిధంగా సాయిరాం లీడర్ ఆమంగల్ పాక్షి రామన్న గారు సంఘ సభ్యుల గారికి జిల్లా కమిటీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వందే మాతరం ఫౌండేషన్ అండ్ శృంఖలయ కల్చరల్ అసోసియేషన్ చైర్మన్ అన్న చిత్తరంజన్ దాసన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఫుడ్ అరేంజ్ చేసిన మన జిల్లా అధ్యక్షుడు టీజే గౌడ్ అన్న గారు, అదేవిధంగా రాము సారు, అదేవిధంగా గోరెడ్డి చెన్నకేశ్వర్ గారు, అదేవిధంగా మనకు సహకరించిన లింగాల మండల్ అధ్యక్షుడు భీమరన్న గారు, కలగుర్తి మండల ప్రధాన కార్యదర్శి అక్క విజయలక్ష్మి అక్క, అదేవిధంగా స్థానిక టీచర్ సారు మురళీధరరావు సార్ గారు, అదేవిధంగా లక్నారాయణ పాఠశాలన్న గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ కార్యక్రమానికి
మన సభ అధ్యక్షుడు ఓపికకు మారిపేరు, మంచికి మారిపేరు. నిజంగా మా జిల్లా అధ్యక్షుడు పి కృష్ణయ్య గౌడ్ గారిని సాధారణంగా స్టేజీకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా చేసిన తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అన్న అంటే ఎల్లప్పుడూ మీరు అందరికీ ఫోన్ చేసిన మేము తెచ్చేసి మేము ఫోన్ చేసినాము. ఒంగ శ్రీనివాస్ గౌడ గారు మా ఎన్నటువంటి అన్న గారిని మన ఉమ్మడి జిల్లా హీరో అన్న దేవికన్న గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఒక్కటే మాటతో అనేక కార్యక్రమం చేస్తున్నాం. నేను జానపద కళాకారులం, మాకు మీ ముందుగా సాయం చేయాలంటే ఈరోజు పెద్ద మనసు చాటుకొని తన అమూల్యమైన సమయాన్ని వదులుకొని మన కోసం ఇంత దూరం ఆమెగా నుంచి వచ్చిన సాయిరామ్ మెడికల్ యజమాని పాపిశెట్టి రామగారిని సాధారణంగా మా అన్న సొంత పనులేగా వందే మాతరం ఫౌండేషన్ రాష్ట్ర కల్చరల్ ఇన్ఛార్జి రుద్రయ్య కల్చరల్ అకాడమీ చైర్మన్ శ్రీ అదేవిధంగా నెలకొండ సాహిత్య సాంస్కృతిక వేదిక నాగర్కర్నూలు సుబ్బయ్య గారిని సాధారణంగా
ఉండి మేమందరూ కూడా సాయం చేసే మా సారు మా గౌరవ సలహాదారులు శ్రీ మురళీధరరావు సార్ గారిని సాధారణంగా అదేవిధంగా జీకే వెంకటేశ్వర మా సంఘం సలహాదారులు వెంకటేశ్వర గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఊరు పెద్దమ్మ గారిని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా సుగ్రీవి కళాకారుడు అన్న కథోటి విజయ్ గౌడ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మా జిల్లా గౌరవ సలహాదారు మహేశ్వర గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఓకే మనం ఇక్కడ డిజిటల్ లైవ్ పెట్టిన మన రాజనరేంద్రాచార్య నేను ఎంత అనుకున్నా అని సమయం ఇవ్వలేదు అన్నారు. అక్కడ చాలా ముఖ్యమైన సమావేశం ఉంది. తప్పుడు ఏమనుకోకు, నా టీం అందరు వచ్చారు, నా టీం మీకు మొత్తం సహకరిస్తారని అందరికి నిజంగా అని నేను రాత్రి 9 గంటలు కూడా మేము శాంతలు మియాస్ కలబుద్ధి నుంచి మేము రోజు కానీ వీళ్ళ అన్నోళ్ళు తమ్ముల దగ్గర మేము వీళ్ళందరూ మాకు ఎంత ఆదాయం అంటే దేవిస్తున్నా అని ఇయాలే పట్ల పైసలు ఇచ్చి పనిచేసే రకం ఈ సమాజంలో ఎటువంటి పైసా ఆశించకుండా పొద్దుగాల నేను టిఫిన్ కూడా కావాలని చేస్తామంటే వద్దన్నారు. ఇప్పుడు లంచాలను చేస్తామన్నారు. మీది వారికి మియాస్ వారికి నిజంగా చేస్తున్నా కానీ మా జిల్లా కమిటీ అదేవిధంగా మేము ముందర మాట్లాడుతున్నా. నేను ఈరోజు ఇప్పుడు మాట్లాడుతున్నా. దీనికి ఒక వ్యక్తి ఉంటాడు, అజ్ఞాత వ్యక్తి, బయటికి రాడు, ఎవరితో కలిసి ఇచ్చి మాట్లాడు. ఒకటే పెన్ను రూపంగా ఈ ప్యాన్ రూపంగా ఉంటాడు సార్. మా అందరికి పెద్దగా డి రామసారి గారి తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆత్మీయ సత్కారం కార్యక్రమానికి వచ్చిన వేదికపైన పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు అన్న శ్రీనివాస్ గౌడన్న గారు, అలాగే వేదికపైన ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన కళాకారులు ఉమ్మడి పాలమూరు జిల్లా కళాకారులు అంటే కళలకు ఆకారం ఇచ్చేవాళ్ళు కళాకారులు. అలాంటి గొప్ప కళాకారుల పరిస్థితి ఈరోజు ఎట్లయిందంటే చాలా సమస్యలతోటి ఇప్పుడు స్వతంత్రం కంటే ముందు రాకముందు కానీ గ్రామాలలో ఎన్నో సమస్యల మీద పోరాడి, అంటే స్వతంత్రం అంటే ఏంది, స్వతంత్రం తెచ్చుకుంటే మనకి ఏం జరుగుతుంది, అలాంటి కార్యక్రమాలలో కూడా కళాకారులు ఎంతో కీలక పాత్ర వహించారు. మీరందరూ చూసారు. అంటే స్వతంత్రాన్ని మనం చూడలేదు కానీ తెలంగాణ ఉద్యమంలో మీరందరూ చూసారు. ఈరోజు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఏర్పడడానికి కారణం ఎవరంటే మన ముఖ్యంగా చెప్పాలంటే కళాకారులే మెయిన్. దానికి కళాకారులు లేని తెలంగాణ ఉద్యమం లేదు. ఈరోజు తెలంగాణ రావడం అంటే కేవలం కళాకారులు గట్టెగట్టి ఆటలాడి పాటల వల్ల. ఈరోజు చూస్తున్నారు మీరు ఎక్కడైనా కానీ 10 నిమిషాలు కూడా టైం ఇవ్వలేని పరిస్థితుల్లో ఎంతో వెచ్చించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కానీ 10 నిమిషాలు కూడా ఎవరు వెయిట్ చేస్తలేదు. కానీ గంటలు వెయిట్ చేయించి గంటలు ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టగలిగే శక్తి ఉన్నది ఒకరికే ఉంది, అది కళాకారులకి. అంత గొప్ప కళాకారులకు ఈరోజు మనం చేస్తున్నది చాలా తక్కువ. ఎందుకంటే చాలా మంది కళాకారులను చూస్తున్నాం, ఎంతో మంది వాళ్ళ జీవన శైలి అంటే పిల్లలను చదివించుకోలేని పరిస్థితులు, వాళ్ళ కుటుంబాలను పోషించలేని పరిస్థితులు, తల్లిదండ్రులను చూసుకోలేని పరిస్థితులు. అంటే కళ అనే ఒక ఫ్యాషన్తో వచ్చారు. కళాకారులు ఏంటంటే అన్ని సమాజానికి ఇస్తారు కానీ వాళ్ళు ఏమి తీసుకోలేకపోతున్నారు సమాజంకి వెళ్ళి.
అందుకోసమే కళాకారులను ప్రోత్సహించాలి, కళాకారులను బతికించాలి. చాలా మంది చూస్తున్నా కళాకారులు చాలా మంది చనిపోయిన కుటుంబాలకు కూడా నేను చాలా మంది ఇళ్ళలో పోయినా. ఆ మధ్యన గుడిగల్పల్లి అని చెప్పి పరమేశ్వర్ అనే ఒక కళాకారుని ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆడ చూస్తే పరిస్థితి ఏంటంటే వాళ్ళు సంసారం ఒక డబ్బలో, అంటే ఒక చిన్న డబ్బలో వాళ్ళ సంసారం వెళ్ళబుస్తూ అది చూస్తే చాలా బాధైంది. అంటే కళాకారుల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. ఈరోజు తెలంగాణ ఏర్పాటు జరిగింది, తెలంగాణ వచ్చింది, కళాకారుల పరిస్థితి మాత్రం అలాగనే ఉంది. అందుకోసమే ప్రతి ఒక్కరూ కళాకారులను గౌరవించే సంస్కృతి మనం అందరం నేర్చుకుందాం. ఈరోజు వచ్చిండ్రు, ఆడిరు, పాడిరు, పోయిరు అనేది కాకుండా కళలు అనేవి చాలా గొప్పవి. కళల వల్లనే మనం ఈరోజు సమాజంలో రాణిస్తున్నాం. అలాంటి కళలను మనం ప్రోత్సహించాలి, కళాకారులను గౌరవించాలి. ఇక్కడకు అంటే ఇన్వైట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది కళాకారుల మధ్యలో, కొన్ని వేల మంది కళాకారుల మధ్యలో ఈరోజు ఇక్కడ నేను మాట్లాడడం అంటే చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కళాకారుల దగ్గర ఎంతో అంటే స్టేజ్ ఫియర్ లేకుండా ఎన్నో మాటలు మాట్లాడే శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇంతమంది కళాకారుల సమక్షంలో నేను ఒక 10 నిమిషాలు మాట్లాడుతున్నానంటే నాకు అంటే చాలా భయం వేస్తుంది కూడా వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళు ఎంతో టాలెంటెడ్ ఉంటారు, మాటలో కానీ, ఆటలో కానీ, పాటలో కానీ ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తులు ఉంటారు. అలాంటి వారి ముందర మనం మాట్లాడడం ఉన్నా కానీ చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. ఈ అవకాశం అంటే ఇంత దూరమైనా కానీ వచ్చి కళాకారులను సత్కరించుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు వేదిక పైన ప్రతి ఒక్క కళాకారునికి పాదాభివందనాలు చేస్తూ, ఇక్కడ వచ్చిన చిన్నారులు ఇప్పటిదాకా చాలా మంది వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళని కూడా ప్రోత్సహించాలి. అంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్లోని ఉన్న కళలను, అంటే వాళ్ళకి ఏవైతే ఆర్ట్ ఉందో, అంటే చదువులోనే కాకుండా ఆటల్లోనే కాకుండా ఇలాంటి కళారంగాలలో కూడా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళిపోవాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో గొప్ప వ్యక్తులను తయారు చేయాలంటే మొదటి గురువులు ఎవరంటే తల్లిదండ్రులు. ఖచ్చితంగా వాళ్ళని ఏంటంటే ఒక చదువుకే ప్రెషర్ చేయకుండా వాళ్ళు ఏ రంగంలో రాణిస్తే ఆ రంగంలో ముందుకు తీసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఎంతైనా ఉంది. అందుకోసమే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలను అంటే వాళ్ళు చదువుతున్న చదువు కానీ, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ దినచర్య ఎలా ఉంది, ఇంత కష్టపడి ఎన్నో కష్టాలతో తల్లిదండ్రులు అంటే వ్యవసాయ కుటుంబం నుండి కానీ, ఒక రిక్షా నడుపుకునే కుటుంబం కానీ, ఒక అమ్మాయి కుటుంబం కానీ చాలా మంది చూస్తున్నాం మనం. వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో సమస్యలు రాత్రి పగలు కష్టపడి వాళ్ళ పిల్లలను చదివిస్తారు. వాళ్ళ పిల్లల చదువు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది అనేది మనం మానిటరింగ్ చేసుకోవాలి. అంటే మా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ చదువు ఎలా జరుగుతుంది, మధ్యలో స్కూళ్ళలో పోయి వాళ్ళు ఎలా చదువుతున్నారు అని చెప్పి వాళ్ళ టీచర్లను అడగడం కానీ. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మీరు ఎంతో కష్టపడితే కానీ, అంటే వ్యవసాయ కుటుంబాలు చాలా మంది ఉంటాయి. రాత్రి పగలు మీరు వ్యవసాయం చేసుకుంటూ పామనక తేలనక ఎన్నో సమస్యలతోటి ఇవన్నీ అయిన తర్వాత ఇంటికి పంట వచ్చినప్పుడు కనీసం దానికి ఇంత రేట్లు కూడా ఫిక్స్ అనేది ఉండదు. అందుకోసమే ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి రైతు కుటుంబాలు కానీ, అలాగే చాలా వేరే పనులు చేసుకునే కుటుంబాలు కానీ, చాలా బీద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ పిల్లలను మంచిగా చదివించుకోవాలి, భవిష్యత్తులో వాళ్ళని గొప్ప వాళ్ళని చేయాలి. ఖచ్చితంగా కళాకారులను ప్రోత్సహించాలి. ఈ కళాకారులను ప్రోత్సహించే విషయంలో చాలా మంది ముందుకు రావాలి. కళాకారులు అనేది జాతికి గొప్ప శక్తినిచ్చే వాళ్ళు కాబట్టి ఇలాంటి కళాకారుల సమ్మేళనానికి ఆహ్వానించినందుకు పేరున ప్రతి ఒక్క కళాకారునికి పాదాభివందనాలు చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వేదిక పైన పెద్దలు, ఇక్కడ ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా కళాకారులకు అందరికీ పేరున మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ, కొద్దిగా అర్జెంటుగా ఉండడం వల్ల వెళ్ళిపోవడం జరుగుతుంది. సారీ ఏమనుకోకండి. ఖచ్చితంగా ఇంకో ప్రోగ్రామ్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాము. నేను చెప్పేది ఏంటంటే, ఇంతమంది కళాకారుల్లో ఎవరికైనా ఏమైనా సమస్య వస్తే అందరు కలిసి ముందరికి పోదాము. నా వంతు సాయం చేయడానికి కూడా నేను ఖచ్చితంగా ఆ కళాకారులకు వెన్నుంచి నా వంతు సాయం చేయడానికి ఎల్లగేలా, అంటే శ్రీరామచంద్రునికి ఉడత సాయం చేసినట్టు ఖచ్చితంగా నాకు సాధ్యమైనంత వరకు సాయం చేయడానికి నేను ముందుంటా. ఖచ్చితంగా మీరు ఏదన్నా పరిస్థితులు బాగాలేకపోతే నా దృష్టికి తీసుకురండి. నా వంతు సాయం చేయడానికి నేను రెడీగా ఉంటాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఆత్మీయులు 15-20 సంవత్సరాల నుంచి ఎంతో కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మా అన్న జానపద కళాకారుల సంఘం అధ్యక్షులైనటువంటి మన శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. పేద కుటుంబ
కుటుంబంలో ఉండి కళ ఒక పల్లె వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో ఉన్నటువంటి ఆనుభూత్యాలను వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచనతోటి ఎన్నో శతాబ్ద కాలం నుంచి ఎన్ని ఒడిదుడుకులకి లోనైనప్పటికీ కూడా తన ప్రతిభను ముందుకు చాటుకుంటూ ఎంతో మంది కళాకారులను తయారు చేసినటువంటి అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న గారు మా నాగరికర్నూలు జిల్లా అయినందుకు చాలా గర్వపడుతున్నారు. ప్రత్యేకంగా మన జిల్లా తరఫున గట్టే చెప్పడానికి వారికి అభినందనలు తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మన అతిథి రామన్న గారు, పాపిరెడ్డి రామ్ గారు, వారు అన్నట్టుగా మన ప్రాంతంలో ఎక్కడ ఉన్నా కానీ చదువులో కావచ్చు, పేదరిక నిర్మూలన కోసం ఎవరైతే చదువుకునే వాళ్ళు వాళ్ళ పేదరికం కోసం ఆగొద్దన్న ఆలోచనతోటి ఓ కళాకారులు ఈరోజు రాష్ట్ర స్థాయికి అదేవిధంగా నేషనల్ స్థాయికి వెళ్ళాలంటే వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి, ఒక పోటీలో పాల్గొనడం చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ అలాంటి కళాకారులకు నేను ఉన్నాను అని చెప్పేసి అండగుండి గత 25 సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది కళాకారులకు, విద్యార్థులకు, అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబాలకి, పేదవాళ్ళకి సేవలు అందిస్తున్నటువంటి పాపిరెడ్డి రామన్న గారు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. తమ్ముడు రామ్ గారు, అదేవిధంగా పీకే గౌడ్ అన్న గారు ఒక 2 months బ్యాక్ నాకు కాల్ చేయడం జరిగింది. ఇట్లా మన జిల్లాలో జానపద కళాకారులకి కళారూపాలకి కుటుంబ సమ్మేళనగా ఈ రోజు సన్మానం చేస్తున్నట్టు ఒకరిద్దరు తీసుకొచ్చి ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వారిని మాత్రమే సన్మానం చేస్తారు, కానీ కుటుంబంతో సహా మొత్తం రావాలి అని చెప్పేసి వారు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నిజంగా కుటుంబాలతో సహా సన్మానించినటువంటి జానపద కళాకారుల సంఘం తరఫు నుంచి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా మా వందే మాతరం ఫౌండేషన్ తరఫు నుంచి రాబోయే రోజులలో ఏమున్నా తప్పకుండా మేము సహకరించడానికి రెడీ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కమిటీలో కూడా నేను ఉండడం అనేది కూడా నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. సమయం కొద్దిగా లేనందు వల్ల కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నేను టైం ఇవ్వలేకపోతున్నానన్నా. తప్పకుండా రాబోయే రోజులలో నిజంగా ఇక్కడ జానపద కళాకారుల సంఘం సభ్యులను చూస్తా ఉంటే నాకు బార్డర్లో సైనికులు గుర్తొస్తా ఉన్నారు. నిజంగా బార్డర్లో సైనికులు ఏ విధంగా అయితే దేశం కోసం పోరాడుతూ ఉన్నారో, బార్డర్లో సైనికులు ఏ విధంగా అయితే మన దేశం కోసం పోరాడుతూ ఉన్నారో, మన కళ్ళు బతకడం కోసం, కళ్ళు వెలికి తీయడం కోసం ఈ రోజు ప్రభుత్వాలు కూడా పనిచేస్తలేవు. అట్లా జానపద కళాకారుల సంఘం రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి జానపద కళాకారుల సభ్యులు ప్రతి ఒక్కరికి వీళ్ళు నాకు నిజంగా ప్రతి ఒక్కరు సైనికులాగా పనిచేస్తున్న దగ్గర పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ శుభాకాంక్షలు కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వేదిక మీదకి వచ్చేసి పోరాటం వేస్తా ఉంటుంటే నిజంగా చిన్నారి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇక్కడ వచ్చి వేదిక మీద పాటలు పాడుతూ ఉంటుంటే నిజంగా మస్తు నాకు ఎగరాలనిపిస్తుంది, డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. ఇంతకుముందు పాపిరెడ్డి రామన్న అన్నట్టుగా ఈ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిజంగా మనం పాల్గొన్నామంటే, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినామంటే ఓన్లీ తెలంగాణ కళాకారులు, తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఓన్లీ నాగర్ కర్నూలు జిల్లానే కాదు, నేను రాష్ట్ర అధ్యక్షుడికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఓన్లీ నాగర్ కర్నూలు జిల్లానే కదన్నా, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ నడిగొట్టున ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణ జానపద కళాకారుల సంఘం నుంచి పెద్ద ఎత్తున జరగాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా వందే మాతరం ఫౌండేషన్ తరఫు నుంచి కూడా గత 25 సంవత్సరాల నుంచి కూడా మేము కళల కోసం పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా సాయశక్తులతో మేము కూడా సమయాన్ని ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన శ్రీనివాస్ గౌడ్ గారికి భగవంతుడు మంచి శక్తిని ఇచ్చేసి ఇంకా రాబోయే రోజులకి ఇలాంటి చిన్నారి చెల్లెళ్లకు, తమ్ముళ్లకు ఎంతో మంది ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు డయాస్ మీద పర్ఫార్మెన్స్ చేసినటువంటి విద్యార్థులకు చిన్న సూచన చేస్తా ఉన్నా. మీరు మంచిగా కష్టపడి రాబోయే రోజులలో వివిధ రంగాలలో పాల్గొని ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఇలాంటి కార్యక్రమాలకి చీఫ్ గెస్ట్ గా రావాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రభుత్వం కూడా, ఎందుకంటే తెలంగాణ జానపద కళాకారుల సంఘం తరపు నుంచి కూడా ప్రభుత్వం కూడా నిజంగా ఇక్కడ ఉన్న జానపద కళాకారుల సంఘంలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వారిని తప్పకుండా గుర్తించి ప్రభుత్వం తరపు నుంచి కూడా రావాల్సినటువంటి వాటా తప్పకుండా రావాలని కూడా అన్న తరపు నుంచి అందరూ కూడా వాళ్ళకి ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళకి వినపత్రాలు కూడా మనం అందరూ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంతకుముందు రామన్న చెప్పినట్టుగా ఒక కళాకారుని ఘోష వివిధ ఘోరంగా ఉంటుంది. మన ఒక కళాకారుడు నిన్న మాట్లాడినప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో వాళ్ళ పిల్లల్ని ఎక్కడో చదివిస్తున్నాడు అన్న విజయకాంత్ ఇక్కడ ఉండడం లేదు, నాకు తెలియదు. విజయకాంత్ అన్న ఎంతో కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నాడు. వాళ్ళని నిజంగా పెంచి పోషించడానికి వాళ్ళు కష్టపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వాళ్ళ జీవితాన్ని మొత్తం త్యాగం
మధ్యలో ఉన్నటువంటి కార్యక్రమాలను చూస్తా ఉన్నాం. అలాంటి వాళ్ళు చాలా మంది కళాకారులు ఉన్నారన్న వాళ్ళ యొక్క చదువుల కోసం పై చదువుల కోసం ఎంతో తపన పడతా ఉన్నారు. ఆ 10 లక్షల రూపాయలు చదివించడానికి ఆ యొక్క బిడ్డలకు లేకపోతే బ్యాంకులో లోన్ తీసుకొని ఆ పిల్లల్ని చదివిస్తా ఉన్నారు. అలాంటి కళాకారులకు తప్పకుండా అందరూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా కళాకారులు నిరుత్సాహపడకుండా ఏ కళాకారులు నిరుత్సాహపడకుండా రాబోయే రోజుల్లో జానపద కళాకారుల సంఘం, రాష్ట్ర కళాకారుల సంఘం అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మన సీనన్న కూడా కట్టి ఒక భరోసాను మనకి ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ ఒక ఉద్యోగంతో పాల్గొనాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశాన్ని ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం నిర్వహించాలంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఈ కార్యక్రమం ముందుకు వచ్చి చేయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజు ఇంత రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం మీకు మంచిగా అనిపిస్తుండొచ్చు, కానీ దీని వెనకాల 2-3 నెలల శ్రమ ఉంటుంది. నిజంగా ఈ జిల్లా కమిటీకి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి. ఇంత చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాగపల్లి జిల్లా కమిటీకి ప్రత్యేకంగా మా తరఫు నుంచి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి ఈ వేదికకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట ఒక తోటలాగా మీరు ఖచ్చితంగా చాలా చక్కగా మాట్లాడారు. నిజంగా ఈ రోజు ఇంతమంది గ్యాదర్ అవ్వాలంటే మా సమిష్టి కృషి, మా జిల్లా కమిటీ, మా రాష్ట్ర కమిటీ, మా రాష్ట్ర అధ్యక్షులు వారి మాకు విన్నటువంటి మాకు సూచనలు ఇస్తూ మేము చాలా చక్కగా ఈ కమిటీ ఒకరినొకరు సమిష్టి కృషితోనే, ఎందుకంటే ఒకరు అనుకుంటే కార్యక్రమం ఇంతమంది రాదు. ఖచ్చితంగా ఇందులో జిల్లా కమిటీ, మండల అధ్యక్ష కార్యదర్శుల పాత్ర, అదేవిధంగా పోరాట మాస్టర్లు, ఇది దాదాపు మనకి 20 టీంలు వచ్చినాయి. 20 టీంలు దాంట్లో మాస్టర్లు, తర్వాత అడుగుల భజన, తర్వాత చెన్నకేశ్వరులు భజన బృందాలు కూడా వచ్చినాయి. వీరందరికీ పేరున మేము జిల్లా కమిటీ నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా పేరుదల రాష్ట్ర అధ్యక్షుల వారి అనుమతితోనే సభాధ్యక్షుల సన్మాన కార్యక్రమం. అందరికీ కూడా మరీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. మీరు చెప్పడానికి వస్తుంది నాకు. సరే, చిత్తరంజన్ అన్న మాట్లాడుతుంటే బాగా కొంచెం ఎందుకు బాగా అనిపిస్తూ లైవ్ నడుస్తుందా? ఇది డిస్ప్లే బంద్ అయింది. ఇదో ఇది తీయనా, బ్యాటరీ విజయకాంత్ చెప్పాడు కదా అన్నారు కదా, బ్యాటరీ అలాంటి పరిస్థితి మనకు లేదా? పేరు సంపాదించుకోవాలంటే అంత ఈజీ కాదు సార్. ఎందుకంటే ఆ పేరు కోసం తిప్పలా పడుతుంటే కొన్నిసార్లు ఖర్చు అవుతున్నది, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. సరే, నేను తర్వాత మాట్లాడతా, కానీ ఎందుకో నాకు ఈ బాధ అనిపించి ఏర్పడుతుంది. దయచేసి క్షమించండి అందరూ. ఒక విషయం ఏంటంటే, చిత్రంగా కూడా మంచి బ్రహ్మాండమైన గాయకుడు. నిన్న మొన్ననే మా రాష్ట్ర అధ్యక్షుల వారు శ్రీనివాస్ గౌడ్ సార్ వాళ్ళ మదర్ చనిపోవడం జరిగింది. మరి చిత్రాంగం తరఫున ఒక పాట అన్న కోరిక మేరకు, ఇంకొకటి పెద్దలు ఆయన మీ పాటలు చాలా ఇష్టం కాబట్టి కమ్మనైన అమ్మ పాట వింటే అనే పాటని పాడి వినిపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. నిజంగా ఒక 20 సంవత్సరాల కింద నుంచి కూడా శ్రీనివాస్ గౌడ్ అన్న చేసే కార్యక్రమాలు కావచ్చు, మేము అప్పుడప్పుడు అటెండ్ అయ్యేవాళ్ళం. మా పాట కూడా బాగా ఇష్టపడేవాడు. తమ్ముడు మీరు పాడండి, మేము ఉన్నామని చెప్పి ఎంకరేజ్ చేస్తున్న సమయం కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యవర్గం కల్చరల్ ఇన్ఛార్జ్ పనిచేస్తున్నట్టు వాళ్ళ యొక్క ఆశీర్వాదం వాళ్ళు 15-20 సంవత్సరాల కిందనే అనేవాడు, తమ్ముడు మంచి సంస్కారవంతంగా చాలా ముందుకెళ్తున్నావు, చాలా కమ్యూనికేషన్ ముందుకెళ్తున్నావు, తమ్ముడు నీకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి ఆనాడు
15-20 సంవత్సరాల కింద నన్ను ఆశీర్వదించినటువంటి మా సీనన్న నిజంగా ఈ రోజు చూస్తా నాకు చాలా ఆనందం అనిపిస్తా ఉంది. అదేవిధంగా పీకే అన్న మాటల్లోనే నిజంగా ఎంత అంటే అక్కడ ఆనంద బాష్పాలు కావచ్చు, అక్కడ బాధ కావచ్చు, అంటే ఒకరొకరి కళాకారుల్లో ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా వేదిక ముందు అదే గొప్ప వరం, భగవంతుడు ఇచ్చినటువంటి వరం. కాబట్టి దయచేసి కళాకారులకి తప్పకుండా ఇంతకుముందు రామన్నట్టుగా గౌరవించాలి. కళాకారుల యొక్క నిజంగా ఈ జానపద కళలు ఒడిదిల్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు యాక్చువల్ గా మార్నింగ్ ఎన్నిక పోదామని చెప్పేసి అన్నప్పుడు 1 month 30 మధ్యలో ఇక్కడ రావడం జరిగింది. రామన్న చాలా బిజీ షెడ్యూల్, ఈ రోజు దాదాపు 3 గంటల కార్యక్రమం ఉంది. అక్కడ పోవాల్సింది అయినప్పటికీ కూడా అన్నుండి పర్వాలేదు, అక్కడ ప్రోగ్రామ్ పోయినా పర్వాలేదు, ఇక్కడ కళాకారుల కోసం నేను ఉంటాను అని చెప్పేసి అన్న ఉన్నందుకు రామన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇష్టమైనటువంటి పాట నన్ను అందరూ అమ్మ పాట దాస్ అమ్మ పాట దాస్ అమ్మ పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట చాలా సందర్భాల్లో పాడిన నాకు మంచి గుర్తింపు వచ్చినటువంటి పాట అమ్మ పాట. నాకు గుర్తు చేసినటువంటి శ్రీనాథ్ ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మ ఎంతో కష్టపడతా ఉంటుంది. ఈ రోజు మనం ఈ విధంగా ఉండమంటే కారణం అమ్మనే. నాకు ఇప్పుడే తెలిసింది సీనన్న వాళ్ళ మదర్ కాలేజ్ చేసిందని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాట అమ్మకు అంకితం చేస్తా ఉన్నా. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు 9 మాసాలు నిండుకున్నప్పుడు అమ్మకిగా నేను కడుపులో ఉన్నప్పుడు పచ్చి బాలంతా ఇది వెచ్చాలు వింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిన పొత్తి గుడ్డాల విండేసి సాకిల్లో అమ్ముళ్ళు సబ్బోలే ఎరుగును. చిన్న నోట అమ్మ అమ్మాని అంటే గావులంగానే మానవం చేస్తే బాబురంగమ్మ చెంపలు గిల్లి ముద్దాడి సంకల ఎత్తుకుంటది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ పంటోలే కాపల ఉంటది. చందమామను చూపి కోరు ముద్దలు పెట్టి చోలపాడి అమ్మ పండుకోబెడుతుంది. అమ్మా కమ్మలైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మలైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. ఆడపాటకు మొదటి ఆది గురువమ్మ మంచి మాట చెప్పే బంగారు తల్లి. 5 వయసులో పలిక చేతి ఇచ్చి బడికి ఓ బిడ్డని బ్రతుకు పాట చూపి ఓనమాలు నేర్పి 1-2 చదివి వయసుతో పాటు చదువు వెలుగుతుంటే తిరిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబూరపడుతుంది. టీచరు గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది. మనసున్న తల్లి మన అమ్మకమ్మని కళ్ళెన్నమదిలోన గంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జన్మంత మురిసేటి దైవం. అమ్మలైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. అమ్మలైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తప్పటడుగు వేస్తూ ఉన్నప్పుడు వరకు తప్పినే కింద పడ్డప్పుడు చూసినమ్మ బిరబిర వరకొచ్చి దెబ్బరాకే నాని వల్ల చదువుతుంది. ఆస్తి పాసులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడ విద్యలు లేదని ఉన్నా పెద్ద గడిపే మేడ విద్యలనుకుంటది. కడుపు తీపే ఆస్తి పాసులనుకుంటది. జనమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ గోడ కోటి దీపాలు వెలుగులు.
మా సీనియర్ ఖచ్చితంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. అన్న అసలు చాలా మంది కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. నిజంగా నేను కూడా సేమ్ అమ్మలేక నా కొడుకు కూడా ఎట్లా చూసుకుంటున్నాను నాకైతే బాధ అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే వందే మాత్రం ఫౌండేషన్కి వెళ్ళి సమ్మర్ క్యాంప్ 20 రోజులు ఉంటుంది. ఏప్రిల్ 20 నుంచి మే 20 వరకు. అసలు అన్న అక్కడ ఉన్న మీకు ఎటువంటి స్కిల్స్ ఉంటాయంటే చాలా చక్కగా ఉంటాయి. మీరు దానికి ఖచ్చితంగా ఓకే సార్. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇంతకుముందు స్టార్ట్ కాలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నది కాబట్టి జ్యోతి ప్రజ్వలన ఉంటుంది. కాబట్టి పెద్దలందరూ కూడా మేడం జ్యోతి ప్రజ్వలన చేయాలి. నాకు కూడా తీసు అంతా రావాలి. జిల్లా కంప్యూటర్ రాండి, మళ్ళీ కోతులు రాండి రాండి. అరే లడ్డు బాబు ఫోటో